ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమ నా పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి 2025 సంవత్సరము ప్రభా, మరి యొక్క 9వ మాసంలో చివరి పునరుత్థాన దినమున ప్రభా, మీరు మమ్మల్ని సజీవంగా ఉంచినారు, ప్రాణంతో ఉంచినారు. ఎన్నో ప్రమాదములు, నష్టములు, కీడు, అపాయములు ప్రభా, శత్రు యొక్క పన్నాగములు ప్రభా, అనారోగ్య పరిస్థితులు, దుఃఖము, బాధ, వీటన్నిటి నుంచి మీ యొక్క వాక్యం ద్వారా ఆదరించి కాపాడుతూ భద్రపరుస్తూ ప్రభా, మీ యొక్క పునరుత్థాన శక్తి చేత మమ్మల్ని తండ్రి నడిపిస్తూ ప్రభా సజీవంగా ఉంచడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ప్రభా, హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచర్యలో మీరే సహాయం చేయండి, మీరే కృప చూపుతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నా. పరిచారకు నిమిత్తమై పరిచారకులు ప్రయాణంలో ఎవరైతే ఉన్నారో వారు చేరవలసిన స్థలాలకు క్షేమకరంగా చేర్చమని ప్రార్థిస్తున్నా. కృప చూపండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నా ప్రభా. వచ్చిన వారి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన మీ ప్రజలను నడిపించండి. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ హాలిడేస్లలో యూత్ మీటింగులు, ప్రత్యేక కూడికలు, వివిఎస్లు అనేక చోట్ల జరుగుతుండగా సహాయం చేయండి. అనేకులు నూతన ఆత్మల తండ్రి మేము ఇంట్లో చర్చపడటకు సహాయం చేయండి ప్రభా. పరిచారకుల ద్వారా మీరు విత్తేటువంటి ప్రతి ఆత్మీయ విత్తనాన్ని వ్యర్థం కాకుండా నీరు కట్టి మీరు ఫలింపజేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎంతైనా మీరు నమ్మదమైన దేవుడు అవుతారు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అవుతండ్రి. మీ దయను, మీ కనికరాన్ని ప్రభా, మీ కృపను కోరుకుంటున్నాం. మా పట్ల మీకున్న ఉద్దేశంలన్నీ నెరవేర్చడం కొరకై ప్రభా, మరి ప్రవక్తలను, మీ శిష్యులను, ప్రభా సేవకులను, సంఘాలని, పరిచారకులను, సంఘాన్ని మీరు ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంలో అనారోగ్య స్థితిలో ఉన్న వారికి ఆరోగ్యం తెచ్చేయండి. మా ప్రాంతంలో అనేక చోట్ల ప్రభా చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నవారు అయ్యా అనారోగ్య స్థితిలో ఉన్నారు తండ్రి, వారి దేహాలకు ఆరోగ్యం తెచ్చేయండి. మీ దాసరాల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కృప చూపండి. సంఘంలో వృద్ధాప్యంలో ఉన్న వారు ఆరోగ్యం తెచ్చేయండి. చంటిబిడ్డ తల్లులకు ఆరోగ్యం తెచ్చేయండి. ఆరాధన వర్తమాన బలవర్తంలో దయ చూపండి. మీరే కృప చూపుతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ఆ లైన్ల ద్వారా ఎటువంటి నష్టం, కీడు, హాని కలగకుండా సహాయం చేయండి. విచితమైన వాటి ప్రభావం ఇక్కడ లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘ ప్రార్థనలో చేయబడిన ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరమును, మీ కృపను కోరుకుంటున్నాం ప్రభా. మీరు మా మధ్య ఉన్న నమ్ముతున్నాం, మీరు మమ్మల్ని చూస్తున్నాం, నమ్ముతున్నాం. సహాయం చేయండి. మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి. సంతోషంగా లేని హృదయాలు కలిగి వారు ఉండడానికి సహాయం చేయండి. కృప చూపండి. మీ దయగల స్థలాలకు అప్పు చెప్తున్నా. పాటలు పాడే సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాడు సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ్య పుస్తకంలో 218. అంతకుముందు పాత పాఠ్య పుస్తకంలో 216. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుచున్నాము.
స్తుతించుడాయే బహు మంచిది, స్తుతించుడాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట కలిసి పడండి. ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చే, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము, ఉన్నత దుర్గము రక్షణ శృంగం, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోలతోనూ, రాత్రింబవళ్ళు వేణోలతోనూ స్తుతించుడాయే బహు మంచిది, స్తుతించుడాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుడా ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ మధ్య కొత్త పాటల పుస్తకం 131. అంతకుముందు పాటల పుస్తకంలో 129. అంతకుముందు పాటల పుస్తకంలో 129. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. సిలువలో నాకై రక్తము కార్చి, సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించినావో ప్రభువా, నన్ను రక్షించినావో ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. సిలువలో నాకై రక్తము కార్చి, సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించినావో ప్రభువా, నన్ను రక్షించినావో ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. నిర్దోషమైన యేసుని రక్తము, నిర్దోషమైన యేసుని రక్తము నా పాప దోషమంతా కడిగే, నా పాప దోషమంతా కడిగే. స్తుతి ప్రశంస పాడెదా,
హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదాం. నీవు గావించిన బలియాగముకై, నీవు గావించిన బలియాగముకై సాగిలా పడి పూజించెదను, సాగిలా పడి పూజించెదను. స్తుతి ప్రశంస పాడెదాం. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదాం. నా అడుగులను బండపై నిలిపి, నా అడుగులను బండపై నిలిపి స్థిరపరచి కాచితివి, స్థిరపరచి కాచితివి. స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడ. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా, నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, పొందియున్నట్టి మేలులకై, పొందియున్నట్టి మేలులకై స్తుతి ప్రశంస పాడదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడదా. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో, సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో ఆరాధించేద నిన్ను ప్రభువా, ఆరాధించేద నిన్ను ప్రభువా. స్తుతి ప్రశంస పాడదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడదా. కృతజ్ఞతను తలా వంచి, కృతజ్ఞతను తలా వంచి పాట చూడండి. ఈ మధ్య కొత్త పాట పుస్తకంలో 247 అంతకుముందు పాత పాటల పుస్తకంలో 245 కల పాత పాటల పుస్తకం ఉంటే చూసుకోండి దయచేసి. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేయికానేల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్, దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్, దూరముగా నిగల్ల జాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును,
లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలాన్ని లోక మహిమా నడ్డాగించు ఆకర్షించే లోకాశలాన్ని లోక మహిమా అడ్డాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమక నికముగా త్యజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమక నికముగా త్యజింతును కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవాము అర్పింతును లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినాను తీర్చాలేను నిరుణము నిరంతరము సేవించినాను తీర్చాలేను నిరుణము కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవాము అర్పింతును ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించానింకా నీ కొరకై జీవింతును లోకముకై జీవించానింకా నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నే వెనుదీయన్ ఈ కొద్ది నా జీవితము నే వెనుదీయన్ ఈ కొద్ది నా జీవితము కృతజ్ఞతన్ లవంచి నాదు జీవాము అర్పింతును లేదే ఇక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుండే చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవాము అర్పింతును లేదే ఇక నేయివీల
అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. బైబిల్ పనులు వాడుకుంటామండి. బల్లె బల్లె మాట బంగారు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ఆరాధన కొరకాయ ప్రియులారా, మాట్లాడద్దు. 126 కీర్తన 3వ వచనం. పిల్లలందరూ నేను అడుగుతా, ఎవరంటే వాళ్ళని అడుగుతా చదవండి అని. ఖచ్చితంగా చదవాలా. మగ పిల్లలు కూడా ఖచ్చితంగా అడుగుతా, చదవాలా మీరే. 126 కీర్తన 3వ వచనం. అందరం కలిసి చదువుకుంటామండి. అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. మళ్ళీ చదువుకుంటామండి. 3వ వచనం మాత్రమే. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. తర్వాత యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ప్రియులారా తీశారు అందరూ? ఏ కుమార్ తీసినావా? తీశారమ్మా? ఇంకా కొంతమంది తీయండి. అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 83. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఆరాధన వర్తమానం దయ చూపండి, కృప చూపండి. వాక్యానుసారంగా మేమందరం మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. వాతావరణ తేటపరచడానికి వందనాలు చెల్లిస్తూ ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచమని యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 126 కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు ఒక మాట దేవుని గురించి. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు. చదవండి 126 కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మానవుని విషయంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యములు చేసినాడు. అందును బట్టి మానవులు ఏం చేయాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేటువంటి వారు దేవుని ఆత్మ కలిగిన వారై సత్యమనగా వాక్య వెలుగులో ఆరాధించినప్పుడు దేవుడు సంతోషపడతాడు, ప్రభు కూడా సంతోషపడతాడు. ప్రభు కూడా అది తీసేది ఆ పిల్లోడు ఆడుకుంటాడు. అది అవసరం, అది మనకు అదేమన్నా ఉపయోగపడుతుందా మనకు?
పిల్లరా, దేవుడు మానవునికి ఉపకారమే చేసినాడు, అపకారం ఏం చేయలేదు. ఇంత సృష్టిలో, ఇంత గొప్ప సృష్టిని అంతా కూడా మానవునికి లోబడేటట్టు చేసినాడు దేవుడు. అనగా అంతగా దీవించినాడు మానవుని దేవుడు, అంతగా అధికారం ఇచ్చినాడు మానవునికి, అంతగా ఆశీర్వదించినాడు మానవుని దేవుడు. పిల్లారా, అందును బట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో మనము ఆరాధించాలి. దేవుడు మన కొరకు ఏం చేసినాడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఎఫెసీ 5:27. ఎఫెసీ 5:27. అటువలే ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవుని కొరకై సంఘం అనగా ప్రియులారా దేవుని యొక్క ఆత్మలు, దేవుని ప్రజలు, వారిని పరిశుద్ధపరచడానికి, వారిని నిర్దోషమైన వారిగా చేయట కొరకై ప్రియులారా వారిని దేవుని ప్రజలు ఉన్నటువంటి సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా చేయట కొరకై యేసుక్రీస్తు ప్రభువారే సిలువకు తను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ఎందుకు పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసినాడు? సంఘాన్ని పరిశుద్ధమైనదిగా, సంఘాన్ని నిర్దోషమైనదిగా, సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా చేయట కొరకైన జ్ఞాపకం చేసినాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ 3 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పరిశుద్ధత అనగా దేనికంటే, ఈ పరిశుద్ధత మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తుందంటే, ఒక మాట ఉంది, యూదా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది, చివరిలో. ఎరిగి ఉన్నాను ఏమనగా మరియు తీర్పు వరకు కటిక చీటులో చివరిలో ఏం చదవక 1:15లో ప్రభువు 15 ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చను. పిల్లరా, ఒక దినాన ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. అది ప్రపంచమంతటా చెప్తున్న సత్యం. ప్రపంచమంతటా కూడా చెప్తున్న ప్రపంచంలో భూమి మీద జరిగే పరిస్థితుల వల్ల ప్రభు యొక్క రాకడ ఎంత దగ్గరగా ఉందో మనకు తెలిసిపోతుంది. బైబిల్ గ్రంథం యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అని అర్థమనగా ఎందుకు పౌలు గారు ఎఫెసీ సంఘంతో సంఘాన్ని పరిశుద్ధపరిచి సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై ప్రభు తను తాను అప్పగించుకుంటూ వచ్చినాడని చెప్పినాడంటే, ప్రభు ఒక దినాన్ని భూమి మీద యేసుక్రీస్తు పిల్లవారికి పరిశుద్ధ పరివారం ఉంది. దూతలు ఎవరండి? దూతలు ఉన్నారు, గొప్ప గొప్ప దూతలు ఉన్నారు. ఈ పరిశుద్ధ పరివారంతో ఒక దినాన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ తగిలినటువంటి ప్రభువు పరిశుద్ధ పరివారంతో భూమి మీదకి వచ్చేటువంటి ప్రభువును ఎదుర్కోవాలంటే ఏముండాలంటే పరిశుద్ధత అవసరం. అందుకొరికే సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై
యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు తను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. అందుకని పౌలు గారు హెబ్రీ సంఘంతో స్పష్టంగా చెప్పినాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 చివరి జోరుక. పరిశుద్ధత లేకుండా ప్రియులారా, ఈ పరిశుద్ధత ఏం చేస్తుంది మనల్ని? పరిశుద్ధుల పరివారంతో భూమి మీదకి వచ్చేటువంటి ప్రభువును మనము పరిశుద్ధత కలిగి ప్రభువుని ఎదుర్కొనేటట్టు చేస్తుంది ఈ పరిశుద్ధత. అందుకొరకే పౌలు గారు చెప్పినారు, సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై, సంఘాన్ని నిర్దోషమైనదిగా చేయటం కొరకై, సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా చేయటం కొరకై తానే తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. ఇది దేవుడు మానవుని కొరకై చేసిన గొప్ప కార్యములు. ఇది దేవుడు మానవుని కొరకై చేసిన గొప్ప కార్యములు. యేసుక్రీస్తు ప్రభువు వారే మానవునిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత అవసరం మానవునికి. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. చిన్న అబద్ధం పాపము, అసూయ పాపము, ద్వేషం పాపము, ఓర్వలేనితనం పాపము, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో విడిచిపెట్టడం పాపం, లోకం రకరకాల పాపాలు ఉన్నాయి. అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. అయితే మానవుని యొక్క హృదయంలో చీకటి చోటు చేసుకున్నది, మానవుని యొక్క హృదయంలో పాపం చోటు చేసుకున్నది. అందుకే చూడండి, అబద్ధాలను ఎవరు చెప్పరు. అయితే వాడు పెరిగిన పెంపకాన్ని బట్టి తల్లిదండ్రులను మోసం చేసేవారు ఉన్నారు, పెద్దలను మోసం చేసేవారు ఉన్నారు, సమాజంలో టీచర్లను, లెక్చరర్లను, ప్రొఫెసర్లను మోసం చేసే వారు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే మానవుని యొక్క హృదయంలో పాపం చోటు చేసుకున్నది, పాపం అనేది చోటు చేసుకున్నది. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు. వాస్తవంగా పుట్టినటువంటి బిడ్డ చూడండి, ఆ బిడ్డకు ఆకలినప్పుడు ఏదో చిన్న ఏడుస్తుంది. తర్వాత ఆ బిడ్డలకు తెలియదు మంచి చెడు ఏది తెలియదు. ఫ్యాన్ ఆఫ్ చేయి, లే తొందరగా పిల్లరా, ఆ బిడ్డకు తెలియదు. అయితే ఆ పెరగంగా ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యమంతా ఆ ఫ్యాన్ ఆఫ్ చేయి. ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంతా కూడా మానవుని యొక్క హృదయంలో చోటు చేసుకొని చివరికి ఏంటంటే మానవుని అపద్ధికునిగా చివరికి పాపం దగ్గరికి చేర్చింది. పాపం వచ్చేసి మానవుని దగ్గరకు వచ్చి కూర్చున్నది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ప్రసంగి గ్రంథంలో ఉంది ఆ మాట. చూడండి ప్రియులారా, ఎందుకు మానవుని పరిశుద్ధపరచాలని దేవుడు కోరి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపినాడంటే, ప్రసంగి గ్రంథంలో ప్రియులారా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను పిల్ల చూడండి, ఎందుకు పరిశుద్ధత అవసరం మానవునికంటే, మానవుని యొక్క హృదయంలో పరిశుద్ధత లేదని దేవుడు చూచినాడు. మానవుని యొక్క హృదయంలో ఏముందంటే భూ సంబంధమైనటువంటి వివిధ తంత్రాలు కల్పించుకున్నాడు మానవుడు. తనకిష్టమైన జీవితం, తనకిష్టమైన మాటలు, తనకిష్టమైన మార్గాలు, తనకిష్టమైనటువంటి చీకటి మార్గాలన్నీ కల్పించుకున్నాడు. అది మానవుని దృష్టికి అనుకూలమైన మార్గమే, కానీ దేవుని దృష్టికి అది ప్రియులారా అది ఒక చీకటి మార్గం. అది దేవుని దృష్టికి అది చీకటి వలయం. అందుకొరికే దేవుడు మానవుని యొక్క హృదయాన్ని చూసినప్పుడు వివిధ తంత్రాలతో కల్పించుకొనబడింది. వివిధ తంత్రాలతో రకరకాలవి ప్రియులారా. ఎందుకొరికే మానవుని యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచాలని దేవుడు కోరినాడు ప్రియులారా. అందుకని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎందుకు పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఈ 3 పదాలు చెప్పినాడు? సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై, సంఘాన్ని నిర్దోషంగా చేయడం కొరకై, సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా చేయడం కొరకై. అంటే ఈ పరిశుద్ధత అవసరము. పరిశుద్ధత కలగాలంటే మానవునికి హృదయానికి ఏం కలగాలంటే, డబ్బు చెల్లిస్తే పరిశుద్ధత రాదు, ఏదైనా మంచి ఆహారం సమర్పిస్తే పరిశుద్ధత రాదు, ఎక్కడైనా పోతే పరిశుద్ధత రాదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఇప్పటికల్లా ఎంతో జీవితాలు మారిపోయి ఉండాలి, కానీ మారడం లేదు. అయితే ప్రియులారా, అందుకొరకే పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్పినాడు సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే, యూదా పత్రిక 1:15 ప్రకారము పరిశుద్ధ పరివారంతో ఈ భూమి మీదకి ప్రభు రాబోతున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం రాయబడిన మాట ప్రకారం మనం కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభువును
చూడగలుగుతాం. చదవండి అన్నమాట. హెబ్రీ 12:14. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా చాలక, ఈ పరిశుద్ధత లేకుంటే కనుక ప్రభుతో పాటి ఎత్తబడలేం, ప్రభు యొక్క రాజ్యంలో ఉండలేం. కనుకనే యేసుక్రీస్తు పరవారిని దేవుడి లోకానికి పంపించి, తన కుమారుని యేసుక్రీస్తు పరవారిని లోకానికి పంపి సిలువలో బలి చేసినాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధత అనేది ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు ఎత్తబడేటట్టు చేస్తుంది, ప్రభువును చూసేటట్టు చేస్తుంది. అది విశ్వాస కుటుంబమైనా, సేవకుని కుటుంబమైనా, ఎవరినైనా, వారు పేదవారా, ధనుకుల, ఉన్నతమైన వారా, ఏమి లేని వారా, అదంతా భౌతికమైనవే. కానీ ప్రభు దృష్టిలో ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారు ప్రభును చూసేటువంటి వారుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధత మనం ప్రభును చూచేటట్టు చేస్తుంది. అందుకొరకే పౌలు గారు చెప్పినారు ఈ మాట. తర్వాత చదవండి, ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను, ముడతైనను, ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. ఈ 3 పదాలు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత, నిర్దోషత్వము, మహిమ. పరిశుద్ధత అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు చూసుకున్నాం, ప్రభును చూచేటట్టు చూస్తుంది. తర్వాత రెండోది ఏంటండి, నిర్దోషం. ఈ నిర్దోషత్వం అనేది ఏం చేస్తుంటే చూడండి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. రోమిలో రాసిన పత్రిక 4:8. రోమా 4:8 చదవండి ప్రియులారా. రోమా 4:8. ప్రభు చేత ప్రియులారా, సంఘాన్ని ఏం చేయాలని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు? నిర్దోషమైనదిగా, అనగా ధన్యులుగా చేయాలని. ఒక విషయం చెప్పాలంటే, సంఘంలో ఉన్న ప్రతి వారిని ధన్యకరమైన జీవితం జీవించేటువంటి వారుగా చేయడం కొరకై, సేవకులను ధన్యులుగా చేయాలని, దేవుని ప్రజలను, సంఘాన్ని ధన్యులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే సంఘాన్ని నిర్దోషమైనదిగా చేయడం కొరకై. సంఘాన్ని ఏం చేయడం కొరకై? నిర్దోషమైన సంఘంగా చేయడం కొరకై. నిర్దోషంగా ఉంటే ప్రభు చేత పిలువబడే మాట తెలుసా అంటే అద్భుతమైన మాట, వారు ధన్యులు. నిర్దోషంగా జీవించే కుటుంబం, ఆ కుటుంబం ధన్యకరమైన కుటుంబం. నిర్దోషంగా జీవించేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జీవితం ధన్యకరం. నిర్దోషంగా సేవ చేసే సేవకుని యొక్క జీవితం, ఆ గృహాన్ని దేవుడు చూసినప్పుడు నిర్దోషమైన సేవ. దేవుడు చూసి సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా సౌరుడా, నిర్దోషత్వానికి ఏముందంటే దేవుని చేత మనం ధనులుగా పిలువబడుతున్నాం. ఈ మాట కీర్తనలో ఉంది. ఆ మాట అది పౌలు గారు ఈ రోమా సంఘంతో చెప్తున్నాడు. చూడండి, 32వ కీర్తన 2వ వచనం. అక్కడ ఉంది ఆ మాట. 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషిగా జీవించేటువంటి వారు ఎట్లున్నారంటే దేవుని దృష్టికి ధన్యులుగా ఉన్నారు. అందుకొరకు దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. చూడండి ప్రియులారా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను అప్పించి చాలక. ప్రియులారా చూడండి, దానియేలు నిర్దోషిగా దేవుని దృష్టికి కనబడుతున్నాడు. సింహములు ఏ హాని చేయలేదు. అదినాల దానియేలు యొక్క భక్తుని యొక్క జీవితంలో సింహాలు కావచ్చు. రాబోయేటువంటి కాలంలో ప్రభు యొక్క రాకడ మరుక్షణంలో వచ్చిపోయిన తర్వాత, ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత, పరిశుద్ధులందరినీ తీసుకున్న తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన మొదలవుతుంది. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి పరిపాలన. 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి భూమి మీద పరిపాలనించడు. ఆ 7 ఏళ్ళు ఏంటంటే శ్రమలు, మానవునికి భయంకరమైన శ్రమలు, ఆ తెగులు, కరువు, మరణించాలని పోతారు కానీ మరణం వారి నుంచి దూరం అయిపోతుంది. ఈ 7 శ్రమల నుంచి మనం తప్పించబడతాం. ఈ నిర్దోషత్వము శ్రమల నుంచి తప్పిస్తుంది మనల్ని, శ్రమల నుంచి మనల్ని తప్పిస్తుంది. ఆ దినాల్లో దానియేలు భక్తుని యొక్క జీవితంలో సింహంలో నోటి బారిన పడకుండా దానియేలు భక్తుని యొక్క నిర్దోషత్వం కాపాడితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగం ద్వారా సంఘంగా కూర్చోబడిన మన విషయంలో మనకు కలిగిన నిర్దోషత్వాన్ని బట్టి
ఏడేళ్ళు రాబోయేటువంటి ఏడేళ్ళ శ్రమల నుంచి మనం తప్పించబడుతున్నాం. ఈ మేలు మనకు చేసినాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. అందుకొరకే సంఘాన్ని నిర్దోషపరచడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారి సిలువకు తను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ఇప్పుడు మూడోది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 సంఘమును పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను. మూడో పదం ఏంటంటే ప్రాముఖ్యమైనది మహిమ కలిగిన సంఘము. ఈ మాట ఇంకా ప్రాముఖ్యం. పరిశుద్ధత, నిర్దోషత్వము, మహిమ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. పిల్లరా, లోక భక్తుడు ఒక మాట చెప్పినాడు ఈ మహిమ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు. లూకాసు సువార్త 21:27 చదవండి. లూకాసు సువార్త 21:27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచురు. చాలక ఓ దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన ప్రభావం ఎటువంటిదో, ఆయనకున్న ఆయన మహిమతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మేఘారూఢుడై మహిమతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మహిమతో వచ్చినప్పుడు ఆ మనం కూడా మనల్ని దేవుడు మహిమ కలిగిన సంఘం చేయటం వలన మనకి ఏం మేలు, మన ఆత్మకు మేలు ఆ దినాన ఆ సమయం అంటే చూడండి. ప్రకటన గ్రంథము 21:23. ప్రకటన 21:23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానికి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభువే గొర్రెపిల్లనే ఆ పరలోక పట్టణానికి మహిమగా కనపడతాడు. గొర్రెపిల్ల యొక్క మహిమ అక్కడ కనపడతా ఉంది. అనగా అర్థం అంటే పిల్లరా, సంఘంగా ఉన్నటువంటి తన ప్రజలు వీళ్ళను మహిమపరిచినప్పుడు ఆ మహిమ కలిగినటువంటి ప్రభుతో పాటు ఆ సంఘం కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి ఈ ప్రభు యొక్క మహిమతో నింపబడినటువంటి పరలోక రాజ్యంలో మనం కూడా ఉంటాం. ఈ దేవుని మహిమ వలన మనకి యాదికత కలుగుతుంది. అందుకని భక్తుడు కూడా ఇంకో మాట చెప్తాడు. మత్తయి సువార్త 25:31. ఫ్యాన్లే కరెంట్ వచ్చింది కదా, ఫ్యాన్లే. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద చాలక. ఇప్పుడు చూడండి పిల్లారా, ఆయన రావడం కూడా మహిమతో వచ్చాడు. ఆ పరలోక రాజ్యం కూడా మహిమ కలిగినదిగా ఉంది. ఆయన కూర్చునే సింహాసనం కూడా మహిమ కలిగిన సింహాసనమే. చూడండి, దేవుని మహిమతో నింపబడినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. ప్రభు కూడా మహిమతో వచ్చాడు. ప్రభు కూర్చునే సింహాసనం మహిమ కలిగినది. దేవుని మహిమతో పరలోక రాజ్యం నింపబడింది. అనగా అర్థం ఏంటంటే ఈ భూమి మీద సంఘంగా ఉన్నటువంటి తన ప్రజలను మహిమపరచడానికి కొరకై ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువకు అప్పగించుకొని మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. అనగా దేవుని మహిమ కలిగినటువంటి సంఘంగా మనం ఉంటే మహిమ కలిగిన ప్రభుతో కూడా మనం కూడా ఒక దినాన పరలోక రాజ్యంలో ఉంటాం. మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్న ప్రభును కూడా మనం కూడా ఒక దినాన చూడగలుగుతాం. దేవుని మహిమతో నింపబడిన పరలోక రాజ్యంలో మనం కూడా అక్కడ ఉంటాం, దేవుని యొక్క రాజ్యంలో. ఈ దేవుని మహిమ అనేది మనల్ని, మన ఆత్మలను ఈ విధంగా సిద్ధపరుస్తుంది. అందుకొరికే పౌలు గారు ఈ 3 పదాలు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని, ఎఫెసీ 5:27 చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను. పిల్లలు చూడండి, పరిశుద్ధమైన సంఘంగా మనం ఉండాలని, నిర్దోషమైన సంఘంగా మనం ఉండాలని, మహిమ కలిగిన సంఘంగా మనం ఉండాలని ప్రభు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే మనకు మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారే కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఒక కుమారుడు చేసిన తప్పును బట్టి, ఆ దోషాన్ని బట్టి అధికారులు పట్టుకుపోతున్నప్పుడు, అయ్యా నా కుమారుని విడిచిపెట్టండి, వారి బదులుగా నన్ను బంధించండి, నన్ను ఉరివేయండి అని వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఇంతవరకు నేను ఎప్పుడు చదవలేదు ఆ మాట.
ఇంతవరకు చదవలేదు. అమ్మా నీ కుమారుని గుండె బలహీనమైపోయింది, బతకడానికి కష్టం అని నువ్వు చెప్పినప్పుడు నా గుండె తీసి నా కొడుకు వేయండి సార్ అని చెప్పిన స్థితిలో ఎవరు లేరు. రక్తం తక్కువైంది, పూర్తిగా రక్తం ఎక్కియాలి, రక్తం పాడైపోయింది, రక్తం అంతా పాడైపోయింది, రక్తం ఎక్కియాలి అంటే పిల్లరా ఏదో ఒకసారి 2 సార్లు ఇస్తారు కానీ నా చనిపోయిన పరి నా రక్తం అంతా తీసి వాడికి ఎక్కించి బతికాడు సార్ అని చెప్పిన లేరు. అయితే మానవుని యొక్క పాప విమోచన కొరకై ప్రసంగిలో మనం చూసుకుంటా వచ్చినాం. ప్రసంగిలో ఏంటంటే మానవుని యొక్క జీవితం ఏంటంటే చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం చదవండి. కీర్తనలు ప్రక్కలోనే ఉంటుంది. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా వాస్తవంగా చూడండి పిల్లారా, తల్లి గర్భము నుంచి జన్మించిన మానవుడు యథార్థవంతులే, వాళ్ళకి ఏం తెలియదు. అయితే వారు పెరిగే కొద్దీ ఈ లోకంలో ఉన్న చీకటికి, ఈ లోకంలో ఉన్న పాపానికి దగ్గర అయిపోతున్నారు. అయితే వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అనగా పాపానికి దగ్గర అయిపోయినాడు మానవుడు, పాపానికి దగ్గర అయిపోయినాడు. యథార్థత పోయింది, నీతి పోయింది, ఏం లేదు. అన్ని చీకటి కార్యాలే వచ్చి హృదయంలో కూర్చున్నాయి. అందుకొరికే నేటి దినాల లోకంలో ఎక్కడ చూసినా అవిధేయతకే ఎక్కువ చోటు ఉంది, పరిశుద్ధత కంటే పాపానికే ఎక్కువ చోటు ఉంది, నీతి కంటే అవినీతికే ఎక్కువ చోటు ఉంది. ఇటువంటి మార్గాలలో ఉండేటువంటి పరిస్థితులే ఆ లోకాన్ని ఏళ్తా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఒక విషయం చెప్పాలంటే ఎందుకు మనం ప్రభువును ఆరాధించాలి, ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి, గణపరచాలంటే ప్రియులారా ఆ ప్రభువు మనల్ని పరిశుద్ధపరచడం కొరకై, మనల్ని నిర్దోషులుగా చేయడం కొరకై, మనల్ని మహిమ కలిగిన సంఘము చేయడం కొరకై, మన పాపముల కొరకై ప్రభువే శిలువలో మరణం పొందినాడు. ప్రభువే శిలువలో మరణం పొందినాడు మన పాపముల కొరకై, మన దోషముల కొరకై. ప్రియులారా, మనం ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెడితే మహిమ కలిగినటువంటి పట్టణంలో మన ఆత్మ ఉండాలని, ఒక దినాన మహిమతో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధుల పరివారంతో మనం కూడా పరిశుద్ధత కలిగి మహిమ కలిగి ఉంటే మహిమ కలిగిన ప్రభుతో పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకొరకే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ధనవంతుడు అయితే ఏమి లేనివాడుగా ఈ లోకంలో జన్మించినాడు. ఒక పశువుల పాకలో ఆయనను పరుండ పెడతా వచ్చినారు. ఆయన ఏమి లేనివాడుగా జన్మిస్తూ వచ్చినాడు. ఒక ఏమి లేని వసతులు, డాక్టర్లు లేరు. ఈ దినాల్లో ఒక తల్లి ప్రసవించిందంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంది, ఆసుపత్రికి పోవాలంటే అంబులెన్స్ ఉంది. చూడండి, వైద్యులు, నర్సులు, చూడండి, ఇటువంటి మనం మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు. చూడండి ప్రియులారా, హెల్త్ కేర్ సెంటర్లు. అయితే ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏ వైద్యుడు దగ్గర లేరు, ఏ వైద్యుడాలు దగ్గర లేదు. ఆయన నీ కొరకు నా కొరకు ఏమి లేనివాడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఒకవేళ గొప్ప స్థాయిలో ఆయన ఈ లోకానికి వచ్చే మనం ఆయన దగ్గరికి పోలేమని, ఆయనను మన హృదయంలో చేర్చుకోలేమని ఏమి లేనివాడుగా, నిరాకారుడుగా, ఏమి లేనివాడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. నీ పాపంలో కొరకే, నా పాపంలో కొరకే. అందుకొరకే ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో శ్రమలు ఉన్నాయి, సిలువలో అవమానం ఉంది, సిలువలో కొరడా దెబ్బలు ఉన్నాయి, సిలువలో బల్లెపు పోటు ఉంది, సిలువలో చేదు దప్పికి తీర్చడానికి అడిగితే చేదు చిరకనిచ్చినారు. పిల్లల సిలువలో ఎంతో అవమానం ఉంది, ఉమ్మి వేయబడిన పరిస్థితులు, ఇవన్నీ ఉన్నాయి. మన పాపముల కొరకే, మన శాపముల కొరకే ఆ ప్రభు ఉమ్మేయించుకున్నాడు. ఎందుకు ప్రియులారా? ఆ ప్రభు కొరడాలతో కొట్టించుకున్నాడు. ఎందుకంటే మనము పరిశుద్ధమైన వారంగా ఉండడం కొరకై, మనము నిర్దోషమైన వారంగా ఉండడం కొరకై, మనము మహిమ కలిగిన సంఘంగా ఉండడం కొరకై ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై, మన శాపముల కొరకై శిలువలో మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఇప్పుడు చదవండి 126వ కీర్తన 3వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం ప్రియులారా, అందరం కలిసి చదువుకుంటాం. 126వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుడే చెప్తాడు, దేవుడి చేత మనకు ధన్యులు వాళ్ళు. నిర్దోషంగా దేవుడి జీవిస్తే లోపల ధన్యులు ఆరేమో కానీ దేవుడు అంటాడు, దేవుడు ధన్యులు ఒకవేళ
వదిలాక పరిస్థితుల ప్రభావం ప్రవేశంలో ఎంతవరకు దేవుడు మహిమ కలిగినటువంటి వారిని మనం ఉండగలిగితే ఒక లోపం గుర్తించలేకపోవచ్చు. దాన్ని రాబోసినప్పుడు ఆ ప్రభుత్వం ఎంతమాత్రం మహిమ కలిగిన ప్రభుత్వం మనం కూడా ఉంటామన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఇది గొప్ప కార్యం మన పాలనేత జీవితంలో మన విషయంలో మన ఆత్మ రక్షణ ప్రభుత్వ గొప్ప ప్రయోజనం చెల్లించాలి. ఇలా గొప్ప ప్రయోజనం చెల్లించిన ప్రభుత్వం మన వాక్యంలో ఆత్మ సత్యంతో ప్రభుత్వం ఆరాధిస్తాం. నేర్చుకుని మరి బాధపడుతున్నారా? కొత్త పాత పుస్తకంలో 247 అసలు పాత పుస్తకంలో 245 మొదటి చరణం చివరి చరణం పాడుకుంటాం. రాజు